ఒక అడవిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వారిలో ఒక ఉడత మరియు ఒక నక్కపిల్ల ఉండేది. అవి చాలా స్నేహంగా ఉండేవి. వాటిని చూసిన మిగతా జంతువులు అన్నీ చాలా అసూయపడేలా ఉండేవి వాళ్ళ స్నేహం. అవి ఎప్పుడు ఒకే దగ్గర ఇద్దరు కలిసి జీవించడం మరియు ఇద్దరు కలిసి ఆడుకోవడం, తిరగడం ఇలా చాలా ఆనందంగా జీవించేవి. ఉడత ఎప్పుడూ ఉత్సాహంగా, చాలా చాకచక్యంగా, చాలా చురుకుగా ఉంటూ అన్ని పనులను చేస్తూ వాటికి కావలసిన ఆహారం సంపాదించడానికి ముందుగా ఉంటుంది. తను పాల్గొన్న ప్రతి ఆటలో తాను ముందు ఉంటూ చాలా ధైర్యంతో ఉండేది. ఎవరికి భయపడేది కాదు ఉడత. కానీ నక్కపిల్ల ఉడతకు పూర్తి భిన్నంగా ఉండేది. నక్క తాను చాలా పిరికివాడినని, తాను ఏ పని చేయలేను అని, తనకు ఏ పని చేత కాదు అని, తాను ఏ ఆట ఆడలేను అని, మరియు తాను ఏ విధంగా ఉపయోగపడను అని భావిస్తూ ఉండేది. అలా అనుకుంటూ నక్క ఏ పనిలోనూ తాను ఎలాంటి సహాయం చేయలేను అని చాలా దిగులు పడేది. అలా ఒకరోజు జంతువులన్నీ కలిసి ఒక ఆట ఆడుదామని అనుకుంటూ ఉంటాయి. అందులో ఉడత, నక్క ఇవి కూడా పాల్గొంటాయి. ఆ ఆట గురించి చీమ అందరికీ ఇలా వివరిస్తుంది. దూరంగా ఉన్న ఒక చెట్టు పైన పండు ఉంటుంది. ఆ పండుని తీసుకొచ్చిన వాళ్ళే విన్ అవుతారు. ఆ విన్ అయిన వాళ్ళకి ఈ బుట్ట నిండుగా ఉన్న పళ్ళు బహుమతిగా దక్కుతాయి. ఈ ఆటలో షరతులు కొన్ని ఆశిస్తాయి. ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి ప్రారంభించి ఆ చెట్టు మొదటి వరకు పరిగెత్తాలి. పరిగెత్తిన తర్వాత ఆ చెట్టు పైకెక్కి కొమ్మ చివరలో ఉన్న ఆ పండును తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అలా పెట్టిన వాళ్ళే విన్ అవుతారు. వాళ్ళకి మాత్రమే ఈ బుట్ట నిండా పళ్ళు దక్కుతాయి. అందరూ సిద్ధమేనా మరి? అలా చీమ షరతులు అన్నీ వివరిస్తుంది. ఆ పోటీల్లో ఉడత, నక్క, పిల్లి, ఎలక పాల్గొంటాయి. అందులో ఉన్న ఎలక ఇలా అంటుంది. నేను చాలా త్వరగా అందరికన్నా ముందు పరిగెత్తగల శక్తి నాకుంది. మీ అందరి దాటి ముందు నేనే త్వరగా పరిగెత్తి నేనే ఆ బుట్ట పళ్ళు సాధిస్తాను ఈరోజు. ఈ మాటలు విన్న నక్క, ఉడత నవ్వుకుంటూ ఉంటాయి. కానీ పిల్లి ఆ మాటలు విని కోపం పడుతుంది. కోపంలో ఎలకను ఇలా అంటుంది. కానీ నేను నీకన్నా చాలా త్వరగా పరిగెత్తగలను. అది నువ్వు మర్చిపోయేట్టున్నావు అని పిల్లి ఎలకతో అంటుంది. అప్పుడు ఎలక ఇలా అంటుంది. అవును, నిజమే. నువ్వు నాకన్నా త్వరగా పరిగెత్తగలవు. కానీ నువ్వు నాకన్నా మంచిగా చెట్టు ఎక్కలేవు కదా పిల్లి అని ఎలక పిల్లితో అంటుంది. దానికి బదులిస్తూ పిల్లి ఎలకతో ఇలా అంటుంది. నీ అంతా కాకపోయినా నేను ప్రయత్నిస్తానులే. నువ్వు నేను కాస్త అయినా ప్రయత్నిస్తున్నా, కానీ నక్క అది కూడా ప్రయత్నిస్తలేదు కదా అని పిల్లి ఎలక నవ్వుకుంటూ ఉన్నాయి. అది విన్న ఉడతకి చాలా కోపం వస్తుంది. అది కోపంలో ఇలా మాట్లాడుతుంది. అని వాళ్ళిద్దరిని ఉడత అనగానే ఇద్దరు సైలెంట్ అయిపోతారు. అది చూస్తున్న చీమ వాళ్ళిద్దరిని ఇలా అంటుంది. మీ శక్తి బలహీనతలను చాటుకున్నది చాలు. మీ
ఇద్దరు ముగిస్తే మనం పోటీని ప్రారంభిద్దాం అని చీమ ఇద్దరిని హెచ్చరిస్తుంది. ఆ తరువాత ఉడత నక్కతో ఇలా అంటుంది. మిత్రమా, వాళ్ళు చూసావా ఎంత పొగరుగా మాట్లాడుతున్నారో? నిన్ను ఎంత చిలకనగా చేసి మాట్లాడడం నాకు బుద్ధిగా నచ్చట్లేదు. వాళ్ళకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని ఉడత అంటుంది. అప్పుడు నక్క ఇలా అంటుంది. మిత్రమా ఉడత, వదిలేయు వాళ్ళని. వాళ్ళు వాళ్ళ నోటికొచ్చినట్టు మాట్లాడతారు. వదిలేయు వాళ్ళతో మనకి తగాదాలు ఎందుకు? మనకి వదిలేయు. కానీ ఉడత వాళ్ళకి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. ఈ పోటీలో ఎలాగైనా గెలిచి ఆ పిల్లికి మరియు ఎలకకి గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. అలా ఆ పోటీ ప్రారంభమవుతుంది. అందరూ పోటీలో పాల్గొంటారు. అలా పిల్లి, ఎలక, నక్క మరియు ఉడత నలుగురు పరిగెడుతూ ఉంటారు. కుక్క వాళ్ళకన్నా ముందే పరిగెడుతుంది. అది త్వరగా అన్నిటికన్నా ముందే ఆ చెట్టు దగ్గరికి చేరుకుంటుంది. దానితో పాటు ఉడత, పిల్లి వచ్చి ఉంటాయి. ఎలక మాత్రం ఆఖరిలో పరిగెడుతూ ఉంటుంది. అందరికన్నా ముందు వచ్చిన నక్కకి చెట్టు ఎక్కడం రావట్లేదు. అది ఎంత ప్రయత్నించినా అది చెట్టు ఎక్కడానికి వీలు అవ్వడం లేదు. దాని తర్వాత వచ్చిన పిల్లి చెట్టు ఎక్కడం ప్రారంభించింది. అంతలోపే ఉడత చెట్టు దగ్గరికి వచ్చింది. వచ్చి నక్కతో ఇలా అంటుంది. మిత్రమా, నువ్వు దిగులు పడకు. నీకు చెట్టు ఎక్కడం రాదు. వదిలేయు. మళ్ళీ నీకు కింద పడితే గాయాలవుతాయి అని నక్కతో ఉడత చెప్పి చెట్టు ఎక్కడం ప్రారంభించింది. పిల్లి చెట్టు ఎక్కడం పూర్తి అవడానికి వస్తుంది. అంతలో ఉడత త్వరగా పిల్లిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఆ పండును తీసుకొని మళ్ళీ పరిగెత్తడం ప్రారంభించింది. అలా మళ్ళీ పాత ప్లేస్కి వచ్చేసింది. అలా ఉడత ఈ గేమ్ విన్ అయ్యింది. ఇదంతా చూస్తున్న నక్క చాలా ఆనందపడుతుంది. అది చూసిన పిల్లి తన మనసులో ఇలా అనుకుంటుంది. అబ్బా, ఇంకా కొంచెం ముందొచ్చుంటే బాగుండేది. చేతికందింది, నోటికందలేదు. అప్పుడే ఎలక అక్కడికి వచ్చి ఇలా అంటుంది. అమ్మా, అయ్యో, ఇంత దూరం ఎలా పరిగెత్తారు మీరు? నా వల్ల అస్సలు కావడం లేదు. అమ్మా. ఇంకా ఆ బుట్ట పళ్ళు తీసుకొని ఎలక మరియు పిల్లి ఉడతకి ఇస్తారు. అది తీసుకుని ఉడత ఇంకా నక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. అప్పుడు నక్క ఇలా అంటుంది ఉడతతో. నా వల్ల ఎలాంటి పని వీలు కాదు. నేను ఏ పనిని చేయలేను. నా వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అలా అని నక్క అంటూ ఉంది. అది వింటున్న ఉడత అలా కాదు మిత్రమా అని నక్కకు ఇలా నచ్చ చెప్తుంది. అలా అనకు మిత్రమా నక్క. నువ్వు అన్ని చేయగలుగుతావు. కానీ నువ్వు చాలా భయస్తుడివి. చాలా భయపడతావు. ఆ ఒక్కటి తీసేస్తే నువ్వు చాలా మంచివాడివి. అంతలో వాతావరణం మొత్తం మారిపోయింది. ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షం పడడం ప్రారంభమైంది. ఉడత దానికి భయపడి చెట్టు త్వరలోకి వెళ్దామని
త్వరగా పరిగెడుతూ వెళ్తున్నప్పుడు కాలు జారి నీటి ప్రవాహంలో పడిపోతుంది. ఆ ప్రవాహం చాలా పెద్దగా ఉంది. అందులో పడిపోయిన ఉడత ఇలా అంటుంది, మిత్రమా నన్ను కాపాడు, చాలా నీళ్లు ఉన్నాయి, నేను మునిగిపోతున్నా, అసలే నాకు ఈత కూడా రాదు, నన్ను కాపాడు అని ఉడత నక్కను పిలుస్తుంది. అప్పుడు నక్క వెంటనే వచ్చి అక్కడ నించొని ఆ ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఉడతను కాపాడడానికి చూస్తుంది. అప్పుడు ఉడత నక్క వీపు వెనక కూర్చొని ఆ ప్రవాహాన్ని దాటుతుంది. అలానే ఆ నక్క ఉడతను వీపుపైనే కూర్చోపెట్టుకొని ఇంటికి బయలుదేరుతారు. ఇద్దరు బయలుదేరేటప్పుడు ఇలా మాట్లాడుతారు, మిత్రమా నక్క, నువ్వు ఇంతకు ముందు నీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అన్నావు కదా. ఈ పరిస్థితిలో నీవు లేకపోతే నేను బ్రతికేవాడినే కాదు. నువ్వు నా ప్రాణాలను కాపాడావు. ఇంత మంచి పని ఎవరు చేస్తారు చెప్పు? నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు మిత్రమా నక్క అని ఉడత నక్కకి చెబుతుంది. అప్పుడు నక్క ఇలా అంటుంది, మిత్రమా, సరేరా మిత్రమా, ఇప్పటి నుంచి ధైర్యంగా ఉంటా. నువ్వు నాకు చాలా ఇష్టం. నువ్వు లేకుంటే నేను ఒకడినే ఉండలేను మిత్రమా అని ఇద్దరు సంతోషంగా ఇంటికి వెళ్తారు. అప్పటి నుంచి నక్క తన ప్రవర్తనను మార్చుకొని చాలా ధైర్యంగా జీవించడం ప్రారంభించింది. ఇదే మన ఈరోజటి స్టోరీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు అనిమే వరల్డ్. We need your more support. మళ్ళీ నెక్స్ట్ టైం న్యూ స్టోరీతో కలుద్దాం. Until then, bye.